విజన్ ఇండియా ఫౌండేషన్కి స్వాగతం. మన ఆశ్రమానికి మన యూట్యూబ్ ఛానల్ చూసి ప్రతిరోజు కూడా ఎవరొకరు ఏదో విధంగా మన ఆశ్రమంలో జాయిన్ అవ్వడానికి వస్తూ ఉన్నారు. ఏంటంటే ఆశ్రమం అంతా ఫుల్ అయిపోయింది కాబట్టి బెడ్స్ కూడా ఖాళీ లేవు. అందువల్ల ఏంటంటే ముందర ఆఫీస్ బయట అదే మన ప్లేస్లో ఓపెన్ ప్లేస్ ఉంది కదా, అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. చూడండి ఒకసారి అంతా ఎంతవరకు ఫాస్ట్గా అయిందో మొత్తం అంతా కూడా వీడియో పెట్టడం జరిగింది, మీరు చూస్తారని. అలాగే నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, దయచేసి ఏంటంటే ఈ ఆశ్రమం కన్స్ట్రక్షన్కి మీరు ఎవరన్నా వస్తు రూపాన్న మీరు సాయం చేస్తే మేమందరం కూడా మా పెద్దవాళ్ళందరూ కూడా మీకు కృతజ్ఞతగా ఉంటాం మేము. ఎందుకంటే ఇప్పటిదాకా జనం బాగా పెరిగిపోయారు. వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మనం లేదు ఖాళీ లేదని చెప్పడానికి నాకు మనసు ఒప్పట్లేదు. నేను కూడా క్వారంటైన్లో ఉన్నాను కదా, మీకు తెలుసు కదా. అక్కడ మా వాళ్ళు ఏంటంటే పాపం చాలామందికి జాయిన్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కింద పడుకుంటున్నారు కొంతమంది. అయితే ఇది కూడా పెద్ద హాల్ కడితే ఇంకొక 30 మంది వరకు ప్లేస్ ఉంటుంది. అంటే 60 నుంచి 70 మంది వరకు మొత్తం అంత ప్లేస్ సరిపోతుంది. దయచేసి మీరు ఎవరైనా సరే అవకాశం ఉంటే మీకు కుదిరితే మీరు ఏ విధంగా మన ఆశ్రమానికి హెల్ప్ చేయాలనుకుంటే మీరు చేయొచ్చు. నేను ఎన్ని సంవత్సరాల్లో ఎవరికి కూడా ఈ వీడియో పెట్టి నాకు ఇది కావాలి, రైస్ కావాలి, పప్పు కావాలి, మీరు సాయం చేయడానికి నేను ఇప్పుడు అడగలేదు. మీకు ఇది అడుగుతున్నాను ఎందుకంటే కన్స్ట్రక్షన్ కోసం కాబట్టి. నేను కూడా ఆపరేషన్ చేయించుకున్నాను, క్వారంటైన్లో ఉన్నాను కాబట్టి నేను అడుగుతున్నాను. దయచేసి మీకు ఎవరైనా కుదిరితే కనుక వస్తు రూపంగా ఇస్తే చాలా సంతోషం. దయచేసి అలాగే ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో. అనుకున్నవన్నీ అవవు, ఎప్పుడు ఏదో కరువు, అందుకే కమ్మని కలలో సరి చూసుకో. వేసవికి మామిడి పళ్ళు, వానలకు ఆహరి విల్లు, చలికి ముక్కుల మొంగిళ్ళు, కష్టాలకిలా చిరునవ్వే చాలు. చేదైనా గాని ఇష్టంగానే తింటుందామంటే అదే ఉగాదని అంటా. ఏ కష్టాలైనా వచ్చే పోయే చుట్టాలే అయితే సదా సుఖాలతో ఉంటా. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడో కాని కంటికి కనరాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా. ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా. అవినీతి పెనువాసె అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. ఇనుపరెక్కలడేగ విసిరిన పంజాకు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నారు.
ఉట్టికి స్వర్గానికందకుండా తుదకు అస్థి పంజరమై అగుపించనున్నారు. కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ కను బొమ్మలెగరేసి కాలగమనములోన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నక్కల దైవ రూపాలుగా గొలిచి పంది నందిని చూస్తే పడి మొక్కుతుంటాడు. చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు. తోడబుట్టిన వాళ్ళ ఊరవతలికి నెట్టి కులమంటూ ఇల మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఇరవై 25 పైసల గరొత్తులు గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు. దైవాల పేరుతో చందాల కైదంద భక్తి ముసుగు తొడిగి భలే పోజు పెడతాడు. ముక్తి పేరా నరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా. రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టెనదుగో చూడమ్మా. కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి కోట్లకు పడగెత్త కోరికలు చెలరేగి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మానవత్వం ఉన్నవాడు. మానవత్వం ఉన్నవాడు. అనాథల మధురాలను వీక్షించి సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టి లైక్ చేసి షేర్ చేయండి. మా అనాథ బతుకుల చిందరవందర జీవితాలను మెరుగుపరిచే వెలుగు చూపండి. ఆకలైనా కూడు లేక సీకటైనా గూడు లేక ఒంటి మీద బట్టలేక ఒంటరైన జీవితాలురా. బతుకు మీద ఆశ లేక రీ పగలు సోయిలేక దారి తెన్ను కానరాక సంచరించు రెండు కాళ్ళురా. అమ్మయ్యమ్మరు ఈ బతుకుల్ల మలినాల తరతర
చీకటైన గూడు లేక ఒంటి మీద బట్టలేక ఒంటరైన జీవితాలురా. పేగు నిండా కొడవల్ల కోత సాగుతున్న తుదిలేని బాట రేగుతున్న కడగల్ల మేట మోగుతున్న మరణాల మోత ఈగలే ముసిరిన మురికి తల మీద ఏమంటూ రాసావో రాత. లోకమే మరిచిన మీ బతుకు అంతా భారంగా మారింది కన్నా. అమ్మ ఎవ్వరో ఈ బతుకుల్ల మలినాల తలరాత రాసిన బ్రహ్మ ఎవ్వరో, నాన్న ఎవ్వరో ఈ తరచాటు నవ్వుల్లో నరకాన్ని పూసిన దేవుడెవ్వడో. ఆకలైన కూడు లేక చీకటైన గూడు లేక ఒంటి మీద బట్టలేక ఒంటరైన జీవితాలురా. అక్కరేమి ఉందో నీకు చెక్కినావు ఈ తుక్కు రూపం. దిక్కులేని తిక్కలోడంటూ ఎక్కిరించే ఈ పాడు లోకం. బుక్కెడు మెతుకుల కొరకు సాగేటి సమరాన విధి లేని వేట. లెక్కలే తేలని చిక్కుముడిలాగా మిగులున్న ఈ జీవితాలకు దిక్కు ఎవ్వడు. కట్టి రెప్పల్లే కాపాడి కడుపున దాసేటి దేవుడెవ్వడు. ఆకలైన కూడు లేక చీకటైన